హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్. ఈ రోజు వీడియోలో మిగిలిన ఒక కప్పు అన్నంతో కర్ణాటక స్పెషల్ బిసిబెల్లబాత్ చూపిస్తున్నాను. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ మిగిలిన అన్నాన్ని ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత మరో బౌల్ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు వేసుకుని వీటిని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకుని తీసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. ఒక అరగంట తర్వాత నానిన వాటిని వాటర్తో సహా ఒక కుక్కర్లో తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ వెజిటేబుల్స్ని ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకొని రెడీ చేసుకుని పెట్టుకున్నాను. తరిగిన క్యారెట్ ఒక హాఫ్ కప్పు, అలాగే తరిగిన నెవలికోసు తీసుకున్నాను. వీటిని కన్నడలో అయితే దీన్ని నెవలికోసు అంటారు, తెలుగులో అయితే ఏమంటారో కరెక్ట్గా తెలియదండి. ఈ గడ్డ కనుక ఎక్కడైనా దొరికితే మాత్రం తెచ్చుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ గడ్డ వేయడం వల్లనే ఈ బిసిబెల్లబాత్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి, అలాగే తరిగిన బంగాళదుంప పెద్ద సైజు ఒకటి, ఒక 2 తరిగిన టమాటాలు, ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు, కొద్దిగా కరివేపాకు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, తరిగిన బీన్స్ ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి ఫ్రెష్ బఠానీ ఉన్నా కూడా వేసుకోండి. అది చూపించడం మర్చిపోయానండి. మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అనేది ఒక 80% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ. ఒక కప్పు తినంగానే ఫుల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుందండి. ఆ తర్వాత మిగిలిన అన్నం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీనికి మూత పెట్టేసి మరో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి మంచి కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని లాస్ట్లో వేసుకోవడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే అలాగే వేసుకున్నారనుకోండి మసాలాని మెత్తపడిపోతాయి. ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే చింతపండు రసాన్ని వేసుకోండి. కారం మాడిపోకుండా ఉంటుంది. సో చింతపండు రసాన్ని ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 10 రూపీస్ ప్యాకెట్ది బిసిబెల్లబాత్ పౌడర్ వేసుకుంటున్నానండి. రెడీమేడ్ ప్యాకెట్ ఇది. మీ దగ్గర ఈ పౌడర్ కనుక లేకపోతే ఈ ప్లేస్లో ఒక స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి ఒక ముక్క బెల్లం ముక్క, ఒక చిటికెడు ఇంగువ, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మసాలాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఇదంతా కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వాటర్ లాగా ఉండాలి. ఆ తర్వాత రెడీ చేసుకున్న మసాలా కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం పల్చగా ఉండాలి. ఒకవేళ గట్టిగా ఉందనుకోండి, వేడి నీళ్ళని ఒక గ్లాస్ వరకు వేసేసుకుని మరో 5 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నాకు కొంచెం దగ్గర పడింది అనిపించింది. అందుకని లాస్ట్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పు పల్లీలు అన్నిటిని కూడా వేసేసుకున్నాను. వేసుకుని ఇదంతా కూడా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా జ్యూసీగా ఉండాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.